పుస్తకాల విషయానికొస్తే చాలా మందికి కొంతమంది హీరోస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీరి జాతకం ఎలా ఉంటుందో చూడాలి. వీరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందని క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది గురువుగారు. ఈ అవునండి. మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది. అవును. అలాంటి వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే హ్మ్. తాత పోలికలతో పాటు హ్మ్. అదే పేరుతో ఉన్నారు కాబట్టి అవును. ఆల్రెడీ టీడీపీ స్థానం అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఆహ్, ఒక రకమైన మధ్యమ స్థానం అని చెప్పొచ్చు. అవును. ఎలా ఉంటుందో తెలీదు అన్న హ్మ్. ఆ హ్మ్. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు అని చాలామంది ఆ క్వెషన్ మార్క్‌తో ఉన్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్ జాతకం ఎలా ఉండబోతుంది? అటు రాజకీయ పరంగా, ఇటు తను ఎంచుకున్న సినీ ఇండస్ట్రీ పరంగా ఆయన జాతకం ఏ విధంగా ఉంది? తప్పకుండా అండి. ఎందుకంటే ఇతను జూనియర్ అంటే చిన్నవాడు. ఇతనొచ్చేసి వాళ్ళ యొక్క తండ్రి అనుగ్రహము, వాళ్ళ తాత అనుగ్రహము దీన్ని మనం పితృశాపానికి బదులు పితృ యొక్క యోగము. ఏమిటి? యోగం. యోగం. పితృయోగం. అలాగే మాతృయోగం. హ్మ్. అలాగే పితామహ యోగం అంటే వాళ్ళ తండ్రి గారి యొక్క పితృయోగం అంటే వాళ్ళ నాన్నగారి ఒక హ్మ్. అనుగ్రహం. మాతృయోగం అంటే తల్లి తల్లిగారి యొక్క యోగం. అనుగ్రహం. అలాగే పితామహ అంటే వాళ్ళ తాతగారి యొక్క యోగం. హ్మ్. అయితే ఈ అబ్బాయికి ఈ ముగ్గురి యొక్క సంపూర్ణ అనుగ్రహం. హ్మ్. పుట్టుకతోనే జీన్స్ అంటే జన్మించినటువంటి సమయాన్ని బట్టే జీన్స్. అంటే నటనా పరంగా తీసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ కంటే మించిన అటువంటి యాక్టింగ్ చేయలేడు. అది హ్మ్. మాత్రం వాస్తవం. ఎందుకంటే యాక్టర్ పర్వాలేదు. ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా మంచి గ్రేస్ ఉన్న ఆ! ఆ! వ్యక్తి. హ్మ్. బెటర్ యాక్టర్ అనమాట. కానీ వాళ్ళ తాతగారికి మించిన యాక్టర్ అయితే కాదు. హ్మ్. కానీ ఆహ్, మాటల చాతుర్యంలోనూ, హ్మ్. వశీకరణ అంటే అందరినీ ఆకర్షించడంలోనూ హ్మ్. వాళ్ళ తాతగారి కంటే మించిన వాడే. ఓహ్! ఎవరిని ఎక్కడ ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనే ప్రతి దాంట్లోనూ మల్టీ టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి. వ్యక్తి. జూనియర్ అయితే ఎన్టీఆర్. ఆ! మంచి జ్ఞానం కలిగిన వాడు. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ తాతగారు సినిమా ఇండస్ట్రీలో తనకంటే మించిన వాడు ముందు లేడు, ఇంకా రాడు. హ్మ్. సీనియర్ ఎన్టీఆర్‌కి మించి. ఎందుకంటే ఆ నటన వేరన్నమాట. అయితే రాజకీయ పరంగా వచ్చేటప్పటికి గూడక వాళ్ళ తాతగారు సమ్మోహన శక్తి కలిగినటువంటి వాడు. అంటే ప్రజలందరినీ కూడా ఆ! ఆకర్షించినటువంటి ఆకర్షించారు. వాడు. హ్మ్. అయితే అంతకంటే మించిన వాడు జూనియర్. హుహు. ఆయన తెలుగు రాష్ట్రానికే పరిమితమయ్యాడు. హ్మ్. ఈ అబ్బాయి ప్రపంచానికే హ్మ్. శాసించే స్థాయికి. ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ సూపర్ స్టార్. ఇండియన్ సూపర్ స్టార్ సూపర్ అవుతారు. స్టార్. హ్మ్. అయితే మామూలుగా ఇప్పుడు 'రజనీకాంత్' ఉన్నాడు. హ్మ్. 'రజనీకాంత్' వచ్చిపోయి ఇండియన్ సూపర్ స్టార్‌లోనే ఉన్నాడు. హ్మ్. అయితే తనకు కూడా కొన్ని విషయాలలో అంత టాలెంట్ లేదు. హ్మ్. ఒక స్టైలిష్‌లో మాత్రమే అతను మంచి టాలెంటెడ్. హ్మ్. కానీ ఈ జాతకుడు ఏందిరా అన్నిట్లోనూ మల్టీ ఉన్నాడు. టాలెంటెడ్. ఇందుగలడు అందులేడన్న సందేహం వలన. లేదు కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. అలాగే ఇప్పుడు చెప్పాలంటే ఒక మాటలో ఎన్టీఆర్ శకం. ఏమిటి? ఎన్టీఆర్ శకం స్టార్ట్ శకం అయిపోయిందంటారా? స్టార్ట్ అయిపోయింది. అబ్బో! ఆ! ఎన్టీఆర్ శకం. హ్మ్. ఈ ఎన్టీఆర్ శకం అనేది ప్రారంభమై ఆల్రెడీ జరుగుతుంది. హ్మ్. ఇతను ఆహ్, మన యొక్క భారతదేశానికి చెప్పాలంటే భావి భారత ప్రధాని కాబోతున్నాడు. అంటే నెక్స్టే కాదు, టైం హ్మ్. పడుతుంది. హ్మ్. కానీ ఎప్పటికైనా సరే ఇతను భావి భారత ప్రధాని చక్రవర్తి. ఒక రాష్ట్రానికే కాకుండా భారతదేశానికే దేశానికి. చక్రవర్తి భవిష్యత్తులో. హ్మ్. అయితే భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడే ఎందుకు అంటే ప్రతిదీ అవసరమే. అలాగే దానికి నిన్న కర్ణాటకలో జరిగినటువంటి హ్మ్, 'పునీత్ రాజ్ కుమార్' హ్మ్. తన యొక్క ప్రథమ వర్ధంతికి సంబంధించి ఆహ్వానించడం. అక్కడ 'రజనీకాంత్' అలాగే 'ఎన్టీఆర్' ఇద్దరి మాటల్లో తేడా కనిపిస్తుంది. ఆయన కన్నడ రాష్ట్రానికి సంబంధించి జన్మించిన వాడైనా, ఆ కన్నడలో మాట్లాడడంలోనే పర్ఫెక్ట్ లేదు. హ్మ్. ఎవరు? 'రజనీకాంత్.' హ్మ్. ఈ అబ్బాయి కన్నడను అవలీలగా, అద్భుతంగా మాట్లాడగలరు. మాట్లాడగలిగాడు. అంటే ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ఆ యొక్క భాషని ఒక
అనుభవజ్ఞుడు మాట్లాడిన మాట్లాడే విధంగా. విధంగా మాట్లాడుతున్నాడు. ఉమ్, అంటే ఆ మాట ప్రతిదీ కూడాను స్పిరిచువల్గాను బాగా పండినటువంటి మహాజ్ఞాని మాట్లాడినట్టుగా ఉంటుంది. అలా జపాన్కి వెళ్ళినా కూడా వాళ్ళ భాష ఉమ్, వాళ్ళే పర్ఫెక్ట్గా మాట్లాడరు. ఉమ్, ఇతను మాట్లాడే ప్రతి అక్షరం కూడా అందరికీ అర్థమవుతుంది, ఉమ్. క్లారిటీ ఉంది. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా సమ్మోహనాస్త్రం అంటే ఇతను ఎక్కడికి పంపిస్తే అక్కడ అందరినీ ఆకర్షించే గుణం కలవాడు. ఆకర్షించేస్తాడు. అలా అందరూ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళందరూ అతనికి ఇష్టపడతారు. ఇష్టపడతారు. అలా సమ్మోహన శక్తి కలిగినటువంటి మహర్జాతకుడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇతను భారతదేశాన్ని పరిపాలించేటువంటి మహర్జాతకుడు. ఉమ్, మనకు భారతదేశంలో జరుగుతుంది ప్రజెంట్లీ శాలివాహన శకం. ఉమ్, ఇది 1943 సంవత్సరాల నుంచి ఇదే శకం నడుస్తుంది. ఆయన తెలుగువాడు, శాలివాహనుడు. ఉమ్, అదే విధంగా ఇప్పుడు ఒక పక్క శాలివాహన శకంలోనే ఎన్టీ రామారావు శకం ప్రారంభమయ్యింది. ఇతను వచ్చేసి దక్షిణాది నుంచి ప్రధానంగా అంటే ఇప్పుడు అంటే భవిష్యత్తులో కాబోయేటువంటి సౌత్ ఇండియా నుంచి కాబోయే ప్రధాని. అది భవిష్యత్తులో అందరూ చూస్తారు. ఇప్పుడు చెప్పడం కన్నా, ఇప్పుడు మనము చెప్పిన దాని గురించి రకరకాలుగా అనుకోవడం కన్నా, ఊహల్లో ఉండడం కన్నా, రాబోయే రోజుల్లో అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఈ చెప్పినటువంటి ప్రతి అక్షరం అప్పుడు శాసనంలా కనపడుతుంది. ఉమ్, చెప్పాలంటే చాలా విశేషమైనటువంటి మహర్జాతకుడు. జాతక ప్రకారంగా ఉమ్. ఎప్పుడు అన్నీ కూడా ఊహించేసి మొత్తం తెలుసుకొని ఉన్నాము. కాబట్టి అతను భవిష్యత్తులో రాబోయేటప్పటికి మాబోటి వాళ్ళందరూ కూడా అతనికి సహకరిస్తారు. ఉమ్, తప్పకుండా అతను భవిష్యత్తులో ప్రధాని అవుతాడు. ఉమ్. సర్వే జన సుఖినో భవంతు. సో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గనక నిజంగా ఈ వీడియో చూస్తే ఎగిరి గంతేస్తారనే అవునండి. చెప్పాలి. అందరూ మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ అనేసరికి ఆయన సినిమాలు ఏం తీస్తున్నారు, లేదా రాజకీయాల్లో ఏ విధంగా పాల్గొనబోతున్నారు, ఆయన సీఎం అవుతారా అని, ఏకంగా చక్రవర్తి స్థానం అంటే దేశాన్ని పరిపాలించే స్థాయికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్లో వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా ఆయన్ని పిఎంగా మనందరం చూస్తామని గురువుగారు చెప్పి ఉన్నారు. ఈ మాట అక్షర సత్యం, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భవిష్యత్తులో ఈ వాక్యం నిజమైనప్పుడు ఈ మాట సత్యం అనేది అందరూ ఒప్పుకొని తీరుతారని కూడా ఘంటాపదంగా గురువుగారు చెప్పి ఉన్నారు. చాలా బాగా చెప్పారు గురువుగారు జూనియర్ ఎన్టీఆర్ గారి జాతకం గురించి.